నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీలో ఒక రకమైనటువంటి భయం, టెన్షన్, అలజడి, అనిశ్చితి, గందరగోళం, అయోమయం ఇవన్నీ ఒక్కసారిగా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ, వేగంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలపై నమోదవుతున్నటువంటి కేసులు, వీటి వల్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఏదైతే మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, చాలా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన చేసినటువంటి అరాచకాలు, పోలింగ్ సందర్భంగా ఆయన సృష్టించినటువంటి ఏదైతే హడావిడి ఉందో దానికి సంబంధించి అనేక రకాలుగా కేసులు నమోదయ్యాయి. హైకోర్టును ఆశ్రయించారు, ఎక్కడా కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయన అరెస్ట్ చేశారు, నెల్లూరు జైలుకు కూడా తరలించారు. ఇటువంటి తరుణంలో ఆయనతో పాటు ఆయన సోదరుడిపై కూడా కేసులు నమోదయ్యాయి. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ వారిని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన అక్కడే ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఆయన సోదరుడు జంపు. ఇటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఆయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. ఇటువంటి క్రమంలో మరికొంతమంది నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ప్రధానంగా మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి వ్యవహారంలో దాదాపు 100 మందిపై కేసులు నమోదు చేశారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి, ఆయన పేరు కూడా ప్రధానంగా ఉంది. ఆయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించింది. ఇటువంటి సందర్భంలో ఆయన దారిలోనే చాలామంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నో అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. మనం చూసాం, ఎంతోమంది మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. కొడాలి నాని కానీ, అలాగే వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, ఇలా పేర్ని నాని కానీ ఎంతోమంది మీద, చాలామంది ముఖ్యమైనటువంటి పార్టీ నాయకులపై కేసులు నమోదు. ఇటువంటి సందర్భంలో వారంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు వచ్చి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కానీ, జనసేన మీద కానీ అనేక రకాలుగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్, ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లా. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గతంలో వారు చేసినటువంటి అరాచకాలు, అక్రమాల మీద ఆల్రెడీ ఇప్పటికే కేసులు నమోదై ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి ఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఎవరు ఎప్పుడు దొరుకుతారా అరెస్ట్ చేద్దామని చూస్తుందా ఆ టీం. ఇలాంటి క్రమంలోనే చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంతేకాదు, అనేక రకాలుగా మిగిలిన కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలామంది. దాడి కేసులు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ ఎన్నో రకాలుగా. వీరంతా ఎక్కడున్నారు, ఎందుకు అలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంటి? గతంలో మాదిరిగానే ఉండొచ్చుగా. ఎంతో అగ్రెసివ్గా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడటం, వివాదాస్పదమైనటువంటి, అసభ్యకరమైనటువంటి పదాలతో వారిని టార్గెట్గా చేసుకొని మాట్లాడినటువంటి నేతలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళారు అనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి నేతల్లో అయితే. సో ఇటువంటి సందర్భంలో ఎవరికి వారే ఆ కేసుల నుంచి బయటపడేందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వారికి సానుకూలమైనటువంటి జడ్జిమెంట్ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కడా కూడా కనిపించట్లా. సో మొత్తానికైతే సైలెంట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నేతలు, ముఖ్యంగా ప్రభుత్వం తరపున వారి కార్యాచరణ అనేది చాలా వేగవంతం చేస్తుంది. ఇటువంటి సందర్భంలో ఆ కేసుల నుంచి తప్పించుకోవాలి. ఒక పక్కనేమో అరెస్టుల భయం, ఏ కేసులో మనల్ని ఇరికిస్తారు, ఏ కేసులో మనం ఇరుక్కొని జైలుకి వెళ్తాం అనే భయం కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది అనేదైతే బాగా వినిపిస్తోంది.